ఈరోజు దేని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 15వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. గుమ్మముల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. ఇంకా ఎవరైతే ఈ లోకానుసారంగా జీవిస్తూ దేవునికి దగ్గరగా కాకుండా దేవునికి దూరంగా జీవిస్తూ దేవునికి ఆజ్ఞలు గైకొనకుండా వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారో, లోకానుసరమైన ఆలోచనలతో లోకానుసరమైన ఆశలతో వారు జీవిస్తున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఎవరైతే రక్షణ పొందిన తర్వాత మన యొక్క రక్షణ పొందిన ఆ యొక్క సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు తెలియని వారికి మనం తెలియచేయకుండా ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్యమార్గము చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. మన జీవితంలో ఇంకెటువంటి రాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసివేసి, పాపం అనే రాళ్లను తీసివేసి పడవేసి చక్కగా ఆ యొక్క రాజమార్గమున మనం వెళ్ళడానికి ఆయన సిద్ధపడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం చేసే ప్రతి పరిచర్యను జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి, ఎంతో ఘనంగా దేవుని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. మనం రక్షణ పొందిన తర్వాత ఎక్కడో ఒక మూలను పక్కన కూర్చోవడం కాదు, కానీ మనం పొందుకునే యొక్క రక్షణ, మనం పొందుకునే యొక్క విడుదల, మనం పొందుకునే యొక్క పాపం నుంచి విమోచన, ప్రతిదీ కూడా మనం ఇతరులకు తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ధ్వజమెత్తి గళమెత్తి ఘనమైన దేవుణ్ణి మనం దీవిని ఆయన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నామని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ యొక్క ఇష్టానుసారంగా మా జీవితాన్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అవునయ్యా, నీ నామాన్ని ఘనపరచువారముగా, నీ నామాన్ని ధ్వజమెత్తే వారముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకొని దేవుని యొక్క సన్నిధిని ఎంతోమంది నడిపించడానికి మీరు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.